అందరికీ నమస్కారం. నా పేరు సందీప్ కుమార్. సో, యూట్యూబర్ హిందూ జనశక్తి నుంచి మిస్టర్ లలిత్ కుమార్ షిరిడి సాయిబాబా వారి గురించి చాలా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు రీసెంట్‌గా. సో, వాటి గురించి నా ఒక ఒపీనియన్ ఏంటి అని చెప్పడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను. సో, మిస్టర్ లలిత్ కుమార్, అయిపోయిన మ్యాచ్‌కి ఎంపరింగ్ చేస్తా అంటవేందబ్బా నువ్వు? నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడో షిరిడి సాయిబాబా వారు ఎంతోమంది మనసులు గెలిచినారు, ఎంతోమందికి అనుగ్రహం ఇచ్చినారు, ఎంతోమంది భక్తులైనారు. ఇప్పుడు నువ్వు వచ్చి చెప్తే ఎవరిని మాట నమ్మేది నాకు అర్థం కావట్లేదు. సో, దాని ప్రూఫ్ ఏంటిదంటవా? షిరిడి అనేది ఇండియాలోనే థర్డ్ మోస్ట్ రిలీజియస్ ప్లేస్. కావాలంటే గూగుల్ చేయి. తర్వాత థర్డ్ మోస్ట్ విజిటింగ్ ప్లేస్. అంటే నెంబర్ ఆఫ్ డివోటీస్ చూసుకుంటే ఒక రోజుకి 30,000 నుంచి 50,000 మంది వెళ్తున్నారు షిరిడికి. ఓకే, మరి వాళ్ళందరూ ఎందుకు వెళ్తున్నారు? మరి పని లేక వెళ్తున్నారా, లేకపోతే భక్తి లేకుండా వెళ్తున్నారా? వాళ్ళకి ఏదో ఒకటి జరుగుతాయి కదా వెళ్ళేది. భక్తులు కూడా వాళ్ళ భక్తులు ఏం పిచ్చోళ్ళు కాదు కదా. ఇప్పుడు నువ్వు వచ్చి ఏంది హితబోధ చేసేది, ఇప్పుడు ఏంది నీ మాట నమ్మేది? ఇది నాకు అర్థం కావట్లేదు. షిరిడి సాయిబాబా వారు ముస్లిం అంటున్నావు కదా, ఏది ఒక్క ప్రూఫ్ చూపి నాకు. షిరిడి సాయిబాబా వారు ఒక హిందువుని ముస్లింగా కన్వర్ట్ చేసినట్టుగా, లేకపోతే ఒక ముస్లింని హిందువుగా కన్వర్ట్ చేసినట్టుగా, లేదా క్రిస్టియన్ని కన్వర్ట్ చేసినట్టుగా ఒక ప్రూఫ్ చూపి. హిస్టరీలోనే చూపించగలుగుతావు ఒక ప్రూఫ్ అన్నా? మరి అట్లాంటప్పుడు ఆయన ముస్లిం అని ఎలా అంటున్నావు నువ్వు? సో, షిరిడి సాయిబాబా గారు షిరిడీలో ఆయన చేసినవి ఎన్నో ఉన్నాయి. సో, ఆయన చేసిన మహిమలలో చూసుకుంటే ఆయన ఆల్మోస్ట్ ఒక 12 నుంచి 16 సంవత్సరాలు కేవలం యాప చెట్టు ఒక ఆకులు తినుకుంటూ బతికారనమాట. ఆయన ఒక సాధువులాగా. సో, ఆ ఒక యాప చెట్టే ఇప్పటికి కూడా ఆకులు తీయగా ఉంటాయి, చేదుగా లేకుండా. సో, మరి అది షిరిడి సాయిబాబా వారు దైవస్వరూపులు కాకపోయేది ఉంటే అట్లా ఎందుకు అవుతుంది? మరి ఒక యాప చెట్టు అనేది చేదు ఉండాలి కదా, మరి ఎందుకు తీయగా ఉంది? నెంబర్ 1. నెంబర్ 2, సో లేండి భాగంగా ఒక పార్క్ ఉంటుంది. జస్ట్ టెంపుల్ పక్కనే ఒక పార్క్ ఉంటుంది. అందులో ఒక బావి ఉంటుంది. అందులో ఇప్పటికి కూడా నీళ్ళు ఉన్నాయి. ఎప్పుడో 150-200 సంవత్సరాల కింద తవ్విన బావి. ఇప్పటికి కూడా అందులో నీళ్ళు ఉన్నాయి. అందులో నీళ్ళతోని ఎవరైతే తాగుతారో వాళ్ళకి ఎన్నో ఆరోగ్య సమస్యలు తీరినాయని చెప్పి షిరిడీలో చెప్పుకుంటారు ప్రజలు. మరి అట్లా ఎందుకు ఉంది? నెంబర్ 3, సో ఎంతోమందికి షిరిడి సాయిబాబా వారు విభూతితోని ట్రీట్మెంట్ చేసేవాళ్ళు. అండ్ కలరా వ్యాధికి అప్పట్లో అసలు ట్రీట్మెంటే లేదు. అట్లాంటి కలరా వ్యాధికి కూడా షిరిడి సాయిబాబా వారు ట్రీట్మెంట్ చేసినారు. సో, అట్లా ఎట్లా పాసిబిలిటీ అవుతుంది? ఒక వైద్య రంగంలోనే ఎటువంటి మెడిసిన్ లేని ఒక దానికోసము షిరిడి సాయిబాబా వారు అంతమందికి ఎట్లా క్యూర్ చేశారో చెప్పు ఒకసారి మన సమాధానం దానికి. సో, కాలక్రమేణా ఎంతోమందిని రక్షించుకుంటూ, కాపాడుకుంటూ, ఎన్నో సమస్యలు తీర్చుకుంటూ వచ్చారు కాబట్టే ఆయనకి ఇవాళ బై దిస్ డే ఇంతమంది భక్తులు ఉన్నారు వరల్డ్ వైడ్. ఉట్టిగానే రారు, ఉత్తగా ఇలా యూట్యూబ్ వీడియో పెడితే రారు భక్తులు. అర్థం చేసుకోండి ఫస్ట్ ఆ విషయం. సనాతన ధర్మం ఒక రక్షకుడిగా నేను నువ్వు ప్రకటించుకున్నావు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సనాతన ధర్మం అంటే ఏంటిదో నీకు తెలుసా? ఇవాళ నేను నీకు చెప్తా సనాతన ధర్మం అంటే ఏంటిదో. సనాతన ధర్మం అంటే ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటించుకుంటూ, ఎవరి దైవాన్ని, ఎవరి గురువుని వాళ్ళు ఆరాధించుకుంటూ, అలాగే పక్క ధర్మాన్ని కూడా రెస్పెక్ట్ చేయడమే సనాతన ధర్మము. అంతేగాని నువ్వు నీ ధర్మంలో భక్తి ఉందో లేదో తెలియకుండానే పక్క ధర్మం వాళ్ళపైన రాలేయడం కాదు సనాతన ధర్మం అంటే. ఫస్ట్ నువ్వు అది తెలుసుకో, దాని తర్వాత నువ్వు లోకానికి చెప్పొచ్చు ఏం చేయాలనేది. సో, ఇప్పుడు నువ్వు హిస్టరీలో చూసుకుంటే ఎంతోమంది మహాభక్తులు, భక్త కన్నప్ప వారు కావచ్చు, లేకపోతే హనుమంతుడు కావచ్చు, లేకపోతే అన్నమయ్య కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళ దైవాన్ని, వాళ్ళ గురువుని వాళ్ళు ఆరాధించినారు, వాళ్ళు పూజించినారు. అంతేగాని వాళ్ళు ఏనాడు కూడా మత సామరస్యం కోల్పోయి వేరే వాళ్ళ ధర్మం పైన, వేరే వాళ్ళ దానిపైన వాళ్ళు ఎప్పుడు కూడా అలా చేసుకోలేదు. నువ్వు అనొచ్చు అప్పుడు మొత్తం సనాతన ధర్మమే కదా అనొచ్చు. అందులో కూడా ఉండే కదా, వైష్ణవిజం ఉంటుండే, శైవిజం ఉంటుండే, శాక్తిజం ఉంటుండే. సో, అప్పుడు కూడా ఉండేది ఇట్లాంటివే. అప్పుడు రిలీజన్స్ లేకపోయినప్పటికీ కూడా అప్పుడు కూడా ఇట్లాంటి డిఫరెన్సెస్ ఉంటుండే. సో, భక్తి మార్గంలో ముందు పోవాలంటే ఫస్ట్ తెలుసుకోవాల్సింది భక్తి అంటే ఏంటిదో. ఇప్పుడు నీకు భక్తి అంటే ఏంటిదో చెప్తా. సో, మహాభారత కాలంలో, ద్వాపర యుగంలో హనుమంతుడు వాళ్ళు అప్పుడు ఉండేవారు కదా లైవ్గా. అప్పుడు గరుడుని పంపిస్తాడు శ్రీకృష్ణుడు, వెళ్ళి హనుమంతుని తీసుకుని రా అని చెప్పి. సో, గరుడు వెళ్తాడు హనుమంతుడి దగ్గరికి, అడుగుతాడు, హనుమ ఇట్లా శ్రీకృష్ణుడు పిలుస్తున్నాడు రా అని చెప్పి. అప్పుడు హనుమంతుడు రా అంటాడు. రానయ్యేసరికి గరుడు మళ్ళీ బ్యాక్ వెళ్తాడు శ్రీకృష్ణుడి దగ్గరికి.
అప్పుడు శ్రీకృష్ణుడు ఏమంటాడంటే, సరే శ్రీరాముడు పిలిచిండు అని చెప్పి చెప్పు అంటాడు అనమాట. సో ఎప్పుడైతే గరుడు వెళ్ళి శ్రీరాముడు పిలిచిండు అని చెప్పగానే గరుడు కంటే కూడా ఫాస్ట్గా హనుమంతుడు వెళ్ళిపోతాడు శ్రీకృష్ణుడి దగ్గరికి. వెళ్ళి నమస్కారం చేసుకుంటారు అనమాట. సో అప్పుడు ఏమంటారంటే శ్రీకృష్ణుడు, నేను రామావతారంలో నుంచి ఇప్పుడు కృష్ణ అవతారంకి వచ్చానని చెప్పి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక అవతారం ఒక ఉద్దేశం చెప్తారనమాట. అప్పుడు కూడా ఒకసారి నాకు రాముల్లాగా అనిపిస్తావా అని అడుగుతారు అన్నమాట శ్రీకృష్ణుడిని హనుమంతుడు. అప్పుడు ఆయన రాముల్లాగా అనిపించగానే నమస్కారం చేసుకొని అక్కడ నుంచి హనుమంతుడు వెళ్ళిపోతారు రామ రామ అనుకుంటూ. సో భక్తి అంటే అది కాలాలు మారినా యుగాలు మారినా గొంతుదైనా భక్తి దాంట్లో మారకూడదు. అంతేగాని ఒక యూట్యూబర్ వచ్చి ఒకటి చెప్పగానే వీడియో భక్తి మారిపోతే నీదేం భక్తిరా, అది భక్తి కాదు. కాబట్టి షిరిడి సాయిబాబా భక్తులు కానీ లేకపోతే ఇంకా ఏ దేవత భక్తి అయినా సరే నిజంగా భక్తి ఉన్న వాళ్ళని ఎవ్వరూ ఏమీ చేయలేరు. భక్తి లేని వాళ్ళు లేదా పని లేని వాళ్ళు చేసే దానివల్ల వాళ్ళు ఎట్లయినా ఇన్ఫ్లుయెన్స్ కారు. దేశకాల పరిస్థితుల్లో అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఆ కాలంలో ఆ దేశంలో ఏం జరుగుతుంది అనేది. సో ఒకప్పుడు షిరిడీలో ఉన్న దేశకాల పరిస్థితులు ఏంటిదంటే ఒకరినొకరు హిందూ ముస్లింలు కావచ్చు, మిగతా మిగతా రిలీజన్స్ వాళ్ళు కావచ్చు, ఒకరినొకరు చాలా తీవ్రంగా ఉండేది. ఒకరినొకరు చంపుకునేవాళ్ళు. ఇప్పుడన్నా యూట్యూబ్ వీడియోలు పెడితే అయిపోతుందేమో, అప్పుడు అట్లా కాదు. ఒకరినొకరు నరుకునేవాళ్ళు, చంపుకునేవాళ్ళు, పొడుచుకునేవాళ్ళు. మనము ఒక అవతార పురుషుడికి వచ్చినప్పుడు, ఒక దైవం వచ్చినప్పుడు ఫస్ట్ ఆ ఇష్యూని మనం అడ్రస్ చేయాలి కదా. అది పక్కన పెట్టి నీకు జ్ఞానం చేయాలి లేకపోతే నీకు హితబోధ చేయాలంటే ఎవరు నీ మాట వినేది. కాబట్టి ఆ కాలంలో అలా చేయాల్సి వచ్చింది షిరిడి సాయిబాబా వారు. హిందూ ముస్లిం అనేది ఒకటే, సబ్కా మాలిక్ ఏక్ అని చెప్పడానికి కారణమే అది. అంతేగాని ఏదో మనీ కోసమో లేకపోతే ఎవరినో కన్వర్ట్ చేయడం కోసమో ఇంకేదో చేయడం కోసమో కాదు. ఒకరి డబ్బుల కోసమే షిరిడి సాయిబాబా వారు అట్లా చేసిరని అనుకునేది ఉంటే మనకు చూపి, దానికి కూడా ప్రూఫ్ చూపి, సాయిబాబా వారు అప్పుడు ఇన్ని డబ్బులు తీసుకున్నారు, దానివల్ల ఇట్లా ఇంత లగ్జరీస్గా లివ్ చేసారు అని చెప్పి నువ్వు ప్రూఫ్ చూపి. మరి ఆయన ఉన్న కాలం మొత్తము ఆయన ఒక సాధువుగా ఉన్నారు, భక్తులకు సేవ చేసినారు, ఎంతోమందికి రోగాలు న్యాయం చేసినారు, ఎంతోమంది జ్ఞానం ఇచ్చినారు, ఎంతోమంది శక్తి ఇచ్చినారు. ఇవి తప్ప ఎక్కడ కూడా షిరిడి సాయిబాబా వారు ఈ విధంగా మనీ వల్ల వంచన చేశారని చెప్పి ప్రూఫ్ చూపి నువ్వు ఒకసారి. ఉట్టగా చెప్పడం కాదు, బాబా పైన ప్రూఫ్ చూపి నువ్వు ఇట్లా ఇట్లా ఉందని చెప్పి నీ దగ్గర. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీలాంటి చాలా ఉన్నారు అనుకో, హిందూ ధర్మమే నీ ఏ ధర్మాన్ని పట్టించుకోవడం వాళ్ళు ఉన్నారు అనుకో, అప్పుడు ఏమవుతుంది, బాబా వారు ఒకవేళ కంప్లీట్గా ముస్లింలా ఉండేది ఉంటే నీలాంటి చాలా వెళ్ళిపోయేవాళ్ళు బాబా వారి దగ్గరికి. అదే సేమ్ థింగ్ ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు అనుకో, సో ఒకవేళ కంప్లీట్గా బాబా వారు హిందూలాగా ఉన్నారనుకో అప్పుడు ముస్లిమ్స్ పోయిపోయేవాళ్ళు. కాబట్టి బాబా వారికి ఏంటంటే సర్వ మానవాళి మంచి జరగాలి, అంతేగాని ఒక వర్గానికే దక్కకూడదు. కాబట్టి అట్లా మత సామరస్యంగా ఉండేవాళ్ళు బాబా వారు కూడా. సో బాబా వారి లాగా సిమిలర్గా ఇంకెవరైనా ఉన్నారా అని చూసుకుంటే కబీర్ దాస్ గారు ఉన్నారు. కబీర్ దాస్ వారు కూడా మొత్తం తన జీవితంలో మత సామరస్యంగానే ఆయన ఉన్నారనమాట. ఆయన ఏ ఒక రిలీజన్ కూడా లోబడి ఉండలేదు. నెక్స్ట్ ఎవరు అంటే మేహర్ బాబా వారు. మేహర్ బాబా వారి టెంపుల్ కూడా ఇప్పుడు వెళ్ళేది ఉంటాయి. అక్కడ కూడా అన్ని మతాల ఒక సింబల్స్ ఆయన టెంపుల్లో ఉంటాయి. ఆయన ఏ ధర్మానికి లోబడి ఉండలేదు, అన్ని ధర్మాలు ఒకటే అనుకున్నారు. అంటే కొంతమంది సిద్ధ గురువులు లేదా కొంతమంది గురువులు వాళ్ళు వచ్చి ఒక మతాన్ని స్థాపించి వెళ్ళారు, ఇట్లా బుద్ధిజం కానీ క్రిస్టియానిటీ కానీ కొంతమంది సిద్ధ గురువులు ఏంటిదంటే వాళ్ళు మతాన్ని స్థాపించి వెళ్ళకుండా అన్ని మతాలు ఒకటే అని చెప్పి వెళ్ళినారు. అది నువ్వు తెలుసుకో ఫస్ట్. ధర్మం కానీ భక్తి కానీ ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా దాన్ని వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. సో వాళ్ళకి ఫ్రీడమ్ ఉండాలి. అంతేగాని నీలా యూట్యూబ్లో తడాతరి వీడియోలు పెట్టుకుంటూ పోయి ఇన్ఫ్లుయెన్స్ చేస్తా మార్చేస్తా అంటే అది అవ్వదు. ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి భక్తి అంటే ఏంటిది, భక్తి మార్గం అంటే ఏంటిది, ఏ దైవం పైన వెళ్ళాలి, ఏ గురువు పైన వెళ్ళాలి అనేది వాళ్ళకు క్లారిటీ ఉండాలి. అంతేగాని నీలాగా బలవంతం చేయగానే మారిపోతారు అనుకున్నావు ఇట్లా భక్తులు ఆల్రెడీ ఉన్నవాళ్ళు, అది నీ తరం కాదు. బాబావారిని నువ్వు ముస్లిం అంటున్నావు కదా, మరి ఎందుకు సమాధి మందిరాన్ని ద్వారకామయ్య అని పెట్టినారు పేరు? ద్వారకా అంటే ఏంటిది? శ్రీకృష్ణుడి యొక్క జన్మస్థలం. మరి అదొక హిందూ దేవుడికి సంబంధించిన ప్లేస్ కదా. బాబావారు ముస్లిమే అయ్యారుంటే ఎందుకు మరి హిందూ పేరు పెట్టినారు సమాధి మందిరానికి? 2016 నుంచి షిరిడి సాయిబాబా వారికి ఎగెయిన్స్ట్గా పోరాడుతున్నాం కదా. మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే షిరిడీలో కానీ వేరే సాయిబాబా టెంపుల్స్లో కానీ భక్తులు మరి పెరిగిరా తగ్గిరా? ఒకసారి డేటా ఓపెన్ చేయి, గూగుల్ ఓపెన్ చేసి చూడు నువ్వే. మరి డెఫినెట్లీ పెరిగారు, 100% పెరిగారు.
మరి ఏం పొడిచినావు మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా? ఓకే, అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటిదంటే, సో నువ్వు నిజంగా హిందూ ధర్మ రక్షకుడు అయ్యేది ఉంటే లవ్ జిహాద్ ఆపు, మరి లవ్ జిహాద్ ఆపు, లేదా క్రిస్టియన్ కన్వర్షన్స్ ఆపు, లేదా గోరక్షణ చేయి, లేదా హిందూ ధర్మం గురించి గొప్పగా చెప్పు వివేకానంద స్వామి గురించి. కానీ నీ యూట్యూబ్ ఛానల్లో చూస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా సాయిబాబా అది, సాయిబాబా ఇది, సాయిబాబా ముస్లిము, సాయిబాబా అది ఇది అని ఉంది తప్ప అసలు వేరే వీడియోలు లేవు నీ దాంట్లో. నువ్వు నిజంగా హిందూ ధర్మ రక్షకుడు అయ్యేది ఉంటే వేరే అంశాలు ఏం జరగట్లేదా కంట్రీలో? ఇదేదో ఎట్లుందంటే నీతో ఎవరో డబ్బులు ఇచ్చి మరీ చేపిస్తున్నట్టుగా ఉంది. తెలుస్తుంది, ఇవాళ కాకపోతే రేపు తెలుస్తుంది. నీ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరో, నీతో ఎవరు చేపిస్తున్నారో అంతా బయటకు వెళ్తుంది. అప్పుడు నీ బండాగారం కూడా బయటపడుతుంది, నీ బండారం కూడా బయటపడుతుంది. కాబట్టి కాసుకొని ఉండు నువ్వు కూడా. సో మిస్టర్ లలిత్ కుమార్, నువ్వు షిరిడి సాయిబాబా గురించి ఇన్ని వీడియోలు చేసుకుంటూ వచ్చినావు కదా. వచ్చినప్పుడు నిజంగా షిరిడి సాయిబాబా భక్తులకి నీ మీద ఇక్కడ దాకా ఉంది కోపం. అండ్ నిన్ను దేహశుద్ధి చేయడం కూడా పెద్ద విషయం కాదు నేను. కాకపోతే ఎందుకు వదిలేస్తున్నారు అంటే, బాబా వారు చెప్పింది ఏంటి, మీరు సౌమ్యంగా ఉండాలి, మీరు శ్రద్ధతో ఉండాలి, సబూరుతో ఉండాలని చెప్పినారు. కాబట్టి అలా ఉన్నారు భక్తులు కూడా. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు చెప్తున్నా, నువ్వే కాదు నీలాంటి లలిత్ కుమార్లు కోటి మంది వచ్చినా సరే నిజమైన సాయి భక్తుడి మనసు మార్చలేరు. అది మీ తరం కాదు. చూసిన నీ వీడియోస్లో నువ్వు ఇక్కడ ఉంటే ఇక్కడ ఇట్లా స్క్రోలింగ్ ఉంది, హిందూ ధర్మాన్ని రక్షించాలంటే నాకు డొనేషన్ పంపించండి అని ఒక స్క్రోలింగ్ ఉంది. ఏందబ్బా అది నాకు అర్థం కావట్లేదు. అంటే నీకు ఒక 10 రూపాయలు పంపిస్తే నువ్వు కాపాడేస్తావా హిందూ ధర్మాన్ని? అదేనా? దానికంటే కూడా ఇంక బెటర్ ఐడియా నా దగ్గర ఉంది, అది చేయి కదా. షిరిడి అయినా లేకపోతే వేరే సాయిబాబా టెంపుల్స్ అయినా వెళ్ళిపో, నువ్వు చక్కగా ఒక టేబుల్ వేసుకో. ఓకే, ఒక సైడ్ ఏమో ఒక బౌల్ పెట్టుకో బాబా ముస్లిం అని చెప్పి, ఇంకో సైడ్ ఏమో ఇంకో బౌల్ పెట్టుకో బాబా హిందూ అని చెప్పి. దేంట్లో పడేస్తే నీకేదో లాభమే చూసుకోమలా. ఇప్పుడు ఒక రోజుకి 30 నుంచి 50,000 మంది భక్తులు షిరిడి వస్తున్నారంటే లెక్కేసుకో నువ్వే. నెంబర్ 1 బిజినెస్. దానికంటే ఈ ట్రై చేయి. అట్లీస్ట్ నీకు డేటా అని వస్తుంది, డబ్బులు అని వస్తుంది, అందరూ హ్యాపీ. సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి మన వీడియో. మరోసారి మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.